హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. చూడండి, పశ్చిమ బెంగాల్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏంటంటే, నూతనంగా ఎన్నికైన ఓ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని అడ్డగించి వాటికి బర్త్ సర్టిఫికెట్లు చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చాలా దుమారం రేపాయి. ఆమె డిమాండ్పై అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆ, ఏముంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంది. ఏంటంటే, హంగల్గంజ్ హింగల్గంజ్ నియోజకవర్గంలోని లేబూఖాళీ ప్రాంతంలో పశువుల లోడుతో వెళ్తున్న వాహనాన్ని ఎమ్మెల్యే రేఖాపాత్ర ఆపారు. అనంతరం వాహనంలోని పశువులను కిందకు దించి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు కట్టేశారు. వాటికి గడ్డి నీళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేఖాపాత్ర మాట్లాడుతూ, అక్రమ పశువుల వ్యాపారులపై ముఖ్యమంత్రి సువేందు అధికారి కఠిన చర్యలకు ఆదేశించారని తెలిపారు. 14 ఏళ్లలోపు వయసున్న పశువులను వధించరాదని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందని ఆమె పేర్కొన్నారు. మా ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 ఏళ్లలోపు ఆవుల వధపై కఠిన నిషేధం ఉంటుంది. ఎవరైనా అక్రమంగా ఆవులను రవాణా చేస్తూ పట్టుబడితే వారిని ఆపి ఆవుల బర్త్ సర్టిఫికెట్లు చూపించమని అడుగుతాం. చూపించడంలో విఫలమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని ఆమె స్పష్టం చేశారు. విషయం ఏంటంటే, రేఖాపాత్ర వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. టీఎంసీ కాంగ్రెస్ కునాల్ ఘోష్ మాట్లాడుతూ, బీజేపీ పాలిత అంటే డబుల్ ఇంజన్ రాష్ట్రాల్లో ఆవులకు జారీ చేసిన ఒక్క బర్త్ సర్టిఫికెట్ అయినా గౌరవ శాసనసభ్యురాలు చూపించాలి. నిజమే కదా, బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కడున్నాయి? సో బీజేపీ అలాంటి సర్టిఫికెట్ను చూపించగలిగితే ఆ ధృవీకరణ పత్రాలను ఎవరు జారీ చేశారో కూడా మేము కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది అని ఆయన సెటర్ వేశారు. ఈ ఘటనతో రాష్ట్రంలో బీజేపీ టీఎంసీల మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అంటే ఒకవేళ ఏదైనా పశువుల ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఆ డెలివరీ అయిన ఆ టయానికి ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఎస్, అవకాశం ఉంది. ఎక్కడో ఇంటి దగ్గర ఇప్పుడు డెలివరీ అయిన పశువులకు ఎక్కడి నుంచి తెస్తారండి? ఎలా తెస్తారు? సో మంచిదే, అంటే గో సంరక్షణ అనేది మంచిదే, కానీ ఇలాంటి విచిత్రమైన అవే కాస్త పరువు తీస్తాయి.